నమస్కారం ఫ్రెండ్స్. మనలో చాలామంది ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, జపనీస్ కానీ, కొరియన్ కానీ లేదా మరి ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలని అనుకుంటారు. కానీ ఎక్కువ మంది చేసే తప్పు ఏమిటంటే గ్రామర్ రూల్స్, వొకాబులరీ లిస్టు, టెక్స్ట్ బుక్స్ చదవడం మొదలు పెడతారు. అలా చదవడం వలన కొద్ది రోజుల తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా చిన్నపిల్లలు లాంగ్వేజ్ని ఎలా నేర్చుకుంటారు అని? వాళ్ళు ఎలాంటి గ్రామర్ చదవరు, ఎలాంటి వొకాబులరీ చదవరు, కేవలం వాళ్ళు వింటారు, వాళ్ళు గమనిస్తారు అంతే. ఫ్రెండ్స్, ఈ పద్ధతినే న్యాచురల్ లాంగ్వేజ్ లెర్నింగ్ మెథడ్ అంటారు. ఫ్రెండ్స్, లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మొదటి స్టెప్ వచ్చేసి లిజనింగ్. ప్రతిరోజు 30 నుంచి 60 నిమిషాల వరకు మీరు ఏదైతే లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ యొక్క యూట్యూబ్ వీడియోస్ కానీ, పాడ్కాస్ట్ కానీ, మూవీస్ కానీ, సిరీస్ కానీ చూడండి. స్టార్టింగ్లో అర్థం కాకపోయినా పర్లేదు, మన మైండ్ అనేది కొత్త ప్యాటర్న్స్ను గుర్తించడం మొదలు పెడుతుంది. సో మన మైండ్ అనేది స్లోగా అలవాటు అవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది మొదటి రోజే టెన్సెస్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ న్యాచురల్ లెర్నింగ్లో ఏమవుతుందంటే సెంటెన్స్ను అర్థం చేసుకోండి, సందర్భాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవడం కొద్దిగా ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్, అందరు చేసే తప్పు ఏమిటంటే ప్రతిరోజు 100 వర్డ్స్ కంఠస్థం చేస్తారు. అలా కాకుండా 50 కామన్ వర్డ్స్ని పదే పదే వాడితే లాంగ్వేజ్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, నేటివ్ స్పీకర్ చెప్పిన సెంటెన్స్ను అదే స్పీడ్లోనే రిపీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వీడియోలో అవర్ యూ టుడే అని విన్నారనుకోండి, మీరు వెంటనే మీ మనసులో అవర్ యూ టుడే అని అనుకోండి. ఇలా చేస్తే ప్రొనౌన్సియేషన్ అనేది న్యాచురల్గా వస్తుంది. ఫ్రెండ్స్, మిస్టేక్ చేయడానికి భయపడకండి. ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవడంలో రాంగ్ సెంటెన్సెస్ కానీ, రాంగ్ ప్రొనౌన్సియేషన్స్ కానీ, గ్రామర్ మిస్టేక్స్ కానీ నార్మల్గా జరుగుతాయి. తప్పులు చేయకుండా ఎవరు లాంగ్వేజ్ను నేర్చుకోలేరు. ఫ్రెండ్స్, మీ లాంగ్వేజ్ను మీరు డైలీ లైఫ్లోకి తీసుకురండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఇంగ్లీష్నే ఆలోచించండి, ఇంగ్లీష్లోనే ఫీల్ అవ్వండి, ఇంగ్లీష్లోనే మాట్లాడండి, ఇంగ్లీష్నే వినండి. ఇలా మీరు మీ డైలీ లైఫ్లోకి తీసుకోవడం అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఫ్రెండ్స్, ఆ లాంగ్వేజ్ సంబంధించిన రీడింగ్ హ్యాబిట్ అనేది పెంచుకోండి. ప్రతిరోజు న్యూస్ ఆర్టికల్స్ కానీ, షార్ట్ స్టోరీస్ కానీ, సోషల్ మీడియా పోస్ట్ కానీ, బ్లాగ్స్ కానీ చదవండి. రీడింగ్ వలన వొకాబులరీ న్యాచురల్గా పెరుగుతుంది. ఫ్రెండ్స్, లిజనింగ్ మాత్రమే చేస్తే లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. అదే స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తే లాంగ్వేజ్ మీద కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ప్రతిరోజు మిర్రర్ ముందు మాట్లాడండి, వాయిస్ రికార్డ్ చేయండి, ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు 15 మినిట్స్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి వారంలో ఒకేసారి 5 అవర్స్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి కంటే ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, ఎప్పటికైనా గుర్తుంచుకోండి, లాంగ్వేజ్ లెర్నింగ్లో కన్సిస్టెన్సీ అనేది ఇంటెలిజెన్స్ కన్నా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీరు ఏ లాంగ్వేజ్ అయినా సరే నేర్చుకోవాలంటే ఆ లాంగ్వేజ్ సంబంధించింది ఎక్కువగా వినండి, మీనింగ్ మీదనే ఫోకస్ చేయండి, కామన్ వర్డ్స్ను వాడండి, ఆ లాంగ్వేజ్ను ప్రాక్టీస్ చేయండి, తప్పులను ఒప్పుకోండి, డైలీ లైఫ్లో ఆ లాంగ్వేజ్ని యూజ్ చేయండి, ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, కన్సిస్టెంట్గా నేర్చుకోండి. ఫ్రెండ్స్, లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చదవడం కాదు, ఆ లాంగ్వేజ్లో జీవించడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.